సో మన రేవంత్ అనేమో అంటుండి నువ్వు చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ తోని డైరెక్ట్ గా డిపార్ట్మెంట్ కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చలానా పడితే ఆటోమేటిక్ గా వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి డైరెక్ట్ అయ్యి పోయే విధంగా. ప్లాన్ బానే ఉందన్న, ప్లాన్ బానే ఉంది. సేమ్ థింగ్ అన్నిటికీ అప్లై చేద్దాం రాదు. రీసెంట్ గా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ వేల మంది స్టూడెంట్స్ కి గవర్నమెంట్ నుంచి రియంబర్స్మెంట్ అందలే అని చెప్పి వాళ్ళ స్కూళ్ళకి నిలగొట్టారు. మీరు కూడా అదే సిస్టమ్ చేయర్రి. మీ గవర్నమెంట్ ఖాతాలో అవడానికి ఇమ్మీడియట్ గా టక్ అని కట్ అయిపోయి వేల మంది స్టూడెంట్స్ కి వెళ్ళిపోవాలి రియంబర్స్మెంట్. అదే కాకుండా మీరు 6 హామీలు ప్రజలకు స్కీములు ఏవైతే ప్రామిస్ చేసారో వాటి కోసం కూడా మనీ ఇవ్వడానికి టక్ అని కట్ అయిపోయి వాళ్ళందరికి వెళ్ళిపోవాలి ఇమీడియట్ గా. రోడ్లకి ఇలా పౌడర్లు ఇవ్వడానికి టక్ అని చెప్పి మిషన్ వచ్చి పౌడర్లు కవర్ చేసి వెళ్ళిపోవాలి. అలా టక్ అనే పద్ధతిలో ఫస్ట్ గవర్నమెంట్ లో పాటించినాక అప్పుడు పబ్లిక్ అప్లై చేయరు. ఎప్పుడు ఎట్లా పబ్లిక్ దగ్గరికి ఎంత తొందరగా దోసుకదిందాం అనే ప్లానింగ్ పక్కకు పెట్టేసి పబ్లిక్ కి మీరు ఫస్ట్ ఏం ఇస్తున్నారు, మీరు ఇచ్చేది టైంకి ఇస్తుర్రా, టక్ అని ఇస్తుర్రా, అది చూసుకుని తర్వాత పబ్లిక్ దగ్గరికి తీసుకోరు టక్ మని. అంతేగా.